12 ఏళ్లుగా కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న తమకు కొత్త టెండర్లో అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లుగా భూపాలపల్లి సింగరేణిలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న 47 మంది కార్మికులను కొత్తగా టెండర్ దక్కించుకున్న కంపెనీ తొలగించాలని చూస్తుందని ఆరోపిస్తూ కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఏ కంపెనీ టెండర్ దక్కించుకున్నా భూ నిర్వాసితుల్ని కొనసాగించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 47 మంది కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నా పేరు వెంకన్న, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు భూపాలపల్లిలో సింగరేణి యాజమాన్యం కొత్తగా రెడ్డి బ్రదర్స్ అనే టెండర్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఇందులోనే A1 రాయల్ సర్వీసెస్ కాంట్రాక్ట్ సంబంధించిన కార్మికుల యొక్క టెండర్ కాల పరిమితి 30వ తారీఖు ముగుస్తున్నది. మా డిమాండ్ సింగరేణి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈరోజు A1 రాయల్ సర్వీస్లో ఉన్న 47 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతున్నారో గత 10 సంవత్సరాలుగా ఇదే సింగరేణికి సేవ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో సింగరేణి కింద భూములు కోల్పోయిన భూ నిరాశ్రితులు, అదేవిధంగా లోకల్ కార్మికులు కాబట్టి వీళ్ళని తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అది సాధ్యం కాదని యాజమాన్యం మాతో చెప్తున్నది. మేము ఏమంటున్నామంటే, ఈ కార్మికులకు టెండర్ను పిలవాలి, అదేవిధంగా ఎక్స్టెన్షన్ వెంటనే తీసుకురావాలి, ఈ కార్మికులు బయట ఉండకుండా వాళ్ళందరినీ యథావిధిగా విధిలో ఉండేటట్టుగా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మిగతా కాంట్రాక్ట్ కింద ఉన్న సెక్యూరిటీ కాంట్రాక్ట్ కింద ఉన్న కార్మికులను కూడా ఈరోజు అందరినీ కూడా కలిసి ఈరోజు ఉదయం షిఫ్ట్ మొత్తం ఆపడం జరిగింది. ఈ కార్మికులు ఈ టెండర్ కనుక 1వ తారీఖు నుంచి కనుక ఈ కార్మికులు బయట ఉంటే మిగతా టెండర్లు కూడా కార్మికులు విధులు బహిష్కరించి సింగరేణి యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా ఈ భూ నిరాశులతో కూడా సింగరేణి భూమి కోల్పోయిన ఈ యొక్క కార్మికులు వీళ్ళ ఫ్యామిలీతోటి ఓసీలో కూడా ఆపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సింగరేణి మరి జిఎం ఆఫీస్ కూడా ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. చెలో కొత్తగూడెం హెడ్ ఆఫీసు జిఎం కొత్తగూడెం హెడ్ ఆఫీసు ముట్టడి కూడా జరుగుతుంది. కాబట్టి సింగరేణి యాజమాన్యం ఇదంతా జరగకుండా చూడాలి. అదేవిధంగా ఇందులో ప్రధానంగా రాజకీయ ఒత్తిళ్లతోటి అధికారులు కొందరు ఈ కార్మికులకు అన్యాయం జరగాలని చూస్తున్నారు. కానీ ఈ రాజకీయ ఒత్తిళ్లు, ఈ రాజకీయ నాయకులు కూడా ఈ ప్రాంతంలో ఈ కార్మికులు వీళ్ళ కుటుంబాలు ఓట్లేస్తేనే గెలిచారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి జరగకుండా చూడుకోవాలి. భవిష్యత్తులో కూడా ఈ కార్మికులు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా రాజకీయ నాయకులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అదే అన్యాయం జరిగి ఉంటే మాత్రం వాళ్ళని కూడా నిలయాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు రామరెడ్డి, నేను భూ నిర్వాసితుని. గతంలో 12 సంవత్సరాల క్రితము మా దగ్గరికి భూ నిర్వాసితులకు ప్లస్ స్థానికులకు డ్రా పద్ధతి ద్వారా మమ్మల్ని తీసుకున్నారు. అప్పటి నుంచి ఏ టెండర్ మారినా కానీ మేమే కొనసాగుకుంటూ వస్తున్నాము. కానీ ఇప్పుడు కొత్తగా A1 రాయల్ అనే కాంట్రాక్టు అది అయిపోతుంది, 30వ తారీఖు రోజు అయిపోతుంది. మళ్ళీ కొత్తగా వాళ్ళకు టెండర్ రాలేదు. అంతకుముందు ఆర్బిఎస్ టెండర్ అనేది ఒక టెండర్ వచ్చింది, అందులో కొత్తోళ్ళను జాయిన్ చేసుకుంటారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళని ఇంటికాడ ఉంచి కొత్తోళ్ళని తీసుకోవద్దు. ఈ 10 సంవత్సరాల బట్టి ఇదే పనిని మేము ఇదే వృత్తిగా భావించుకొని బతుకుతున్నాం కనుక వీరికే ఆర్బిఎస్లో అవకాశం కల్పించి వీళ్ళనే రెగ్యులర్గా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు అందరూ స్పందించి ఈ మా కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలని వేడుకుంటున్నాం.